నిజంగా ఓదిలి 2 చూస్తే నిజంగా ఇంతకు ముందు వచ్చిన గ్రాఫిక్స్ సినిమాలని బలాదూర్ దీని ముందైతే మైండ్ బ్లోయింగ్. అంటే ఏదో ఓదిలి 2 అంటే ఏదో కామన్ ఏదో మామూలు సినిమా అనుకుని లోపలికి వెళ్ళిన కాడి నుంచి ఇంటర్వెల్ దాకా ఒక ఎత్తు. ఇంటర్వెల్ తర్వాత అయితే ఇంకా ఆ తమ్మన్న ఈ తిరుపతి ఇద్దరు ఫైట్ చేస్తారు. నిజంగా ఒక దేవుడికి క్షుద్ర పూజలకి జరిగే ఒక సంఘటన. అంటే ఎన్నో సినిమాలు చూసాం, అన్నీ జరిగాయి తిరుపతికి దేవుడికి క్షుద్ర పూజలకి. కానీ ఈ సినిమాలో చూపించిన యాక్టింగ్, తిరుపతి యాక్టింగ్ అయితే మామూలు యాక్టింగ్ కాదు. ఆయన సమాధిలో ఉండి కూడా అంటే ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ యాక్టింగ్కి మెచ్చుకోవాలి భయ్య, మామూలుగా లేదు. చాలా సూపర్. ఒక రాజమౌళి సినిమాలు కానీ అవి కానీ చూసే కానీ ఇప్పుడు ఈ టైప్ సినిమా చూడటం మరో కొత్త కోణంలో చూసినట్టు ఉంది నిజంగా. అంటే యాక్టింగ్ బోయపాటి సీన్ గారు అయితే యాక్టింగ్ చూపిస్తారు, బాలయ్యని చూపిస్తారు. ఇందులో తిరుపతిని చూస్తాం యాక్టింగ్లో అయితే. బాగుందండి, చాలా బాగుంది ఏమండి ఎంట్రీ క్యాక్. అసలు తమన్నా అయితే నిజంగా అనుకోలేదు. తమన్నా అంటే ఏదో గ్లామరస్ పాత్ర చేస్తుంది, ఏదో మధ్యలో వస్తుంది, ఏదో ఐటమ్ సాంగ్ చేస్తుందేమో అనుకుంటాం. కానీ అలా కాదు, ఇందులో ఒక శివభక్తురాలుగా అసలు ఎవరు నిగ్గుతారు లాస్ట్ వరకు అసలు దేవుడిని ఎక్కడేమో సినిమాలు అనుకుంటాం. అంటే ఎక్కువ శుద్రక పూజకి ఎక్కువ దీనికి ప్రాధాన్యత ఇచ్చారు. అంటే దేవుడిని ఎక్కడేమో అని లాస్ట్ వరకు భయం వేస్తుంది మనకి. అంటే కానీ లాస్ట్ వదిలింగ్ దేవుడు శివుడే వచ్చే నిజంగా కాపాడాడు, ఓదిలి గ్రామాన్ని కాపాడాడు. సూపర్ భయ్య, బాగుంది గ్రాఫిక్స్. అంటే ఇప్పటి వరకు చాలామంది ఏదో అంటే రాజమౌళి సినిమా అని లేదా అరుణ్ సినిమాలతో పోలుతారు. ఆ సినిమాలకి ఈ సినిమాకి సంబంధమే లేదు. చాలా కొత్త గ్రాఫిక్స్, చూస్తానికి కళ్ళు చెదిరిపోతూ ఉంటాయి. సౌండ్ ఎఫెక్ట్స్ కానీ చెప్తుంది ఎన్నో 100 కోట్లు అయిందేమో అని ఏదో పెద్ద సినిమాలు చెప్పుకుంటున్నారు. కానీ ఇలాంటి సినిమా చెప్పుకుంటలేదు ఏంటో. కానీ ఇలాంటి సినిమా చెప్పుకోవాలి. ఎన్ని కోట్లు అయిందో సినిమా అయితే అనిపిస్తుంది. నేను అవుట్ ఆఫ్ 3.5 ఇస్తానండి. నైస్ సార్, చాలా బాగుంది.